బ్యాక్ పెయిన్ ని కిడ్నీ పెయిన్ ని మనం ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెండిటికి కంప్లీట్లీ డిఫరెంట్ ట్రీట్మెంట్స్. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనం చూసుకోవాలి. బ్యాక్ పెయిన్ అనేది లోవర్ బ్యాక్ నుంచి సెంటర్ ఆఫ్ ద స్పైన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే కిడ్నీ పెయిన్ అయితే గనక రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్ నుంచి అండ్ రిబ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలానే బ్యాక్ పెయిన్ స్పైన్ నుంచి కిందకి అంటే బటక్స్ లో గానీ థైస్ లో గానీ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ కిడ్నీ పెయిన్ అయితే బ్యాక్ నుంచి ఫ్రంట్ కి అంటే బొడ్డు వైపుకి గానీ గ్రాయిన్ వైపుకి గానీ రేడియేట్ అవుతూ ఉంటది. అలానే బ్యాక్ పెయిన్ మూవ్మెంట్ తో ఎక్కువ అవుతుంది. అంటే మనం కూర్చున్నప్పుడు గానీ నించున్నప్పుడు గానీ పెయిన్ ఎక్కువ అవడం గానీ తక్కువ అవడం గానీ జరుగుతుంది. కానీ కిడ్నీ పెయిన్ ఎప్పుడు కాన్స్టాంట్ గా డీప్ గా ఉంటుంది, మూవ్మెంట్స్ తో అస్సలు సంబంధం ఉండదు. కిడ్నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి బర్నింగ్ మిక్చర్షన్ అంటే యూరిన్ కి వెళ్ళేటప్పుడు మంటలాగా అనిపించడం గానీ ఫీవర్ గానీ అండ్ వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ ఫీచర్స్ చాలా తక్కువగా రేర్ గా వస్తూ ఉంటది అనమాట. సో బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఓన్లీ ఆ ఏరియాలో గానీ ఉంటుంది, ఫీవర్ అది ఉండే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటది. ఈ డిఫరెన్సెస్ బట్టి మనం బ్యాక్ పెయిన్ ని కిడ్నీ పెయిన్ ని గుర్తించగలుగుతాం. ఇది ట్రీట్మెంట్ కోసం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు బ్యాక్ పెయిన్ కోసం ఎక్స్రేస్ ఎంఆర్ఐస్ తీయించుకుంటా ఉంటారు. అలానే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అవుతారు. ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రాపర్ స్పెషలిస్ట్ ని మనం కన్సల్ట్ అవ్వగలుగుతాం అండ్ ట్రీట్మెంట్ డిలే అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.